అవర్ ఛానల్. సో ఈ వీక్ ఓటింగ్ రిజల్ట్స్ అయితే అస్సలు ఒక రేంజ్ లో ఉందబ్బా. ఇమాన్యుయల్ విన్నర్ అవుతాడా అన్నట్టుగా ఓటింగ్ అయితే జరుగుతుంది. నిజంగానే బీట్ కొట్టాడా మన ఈ కళ్యాణ్ని, అలాగే మన తనుజాకి కళ్యాణ్ కూడా పెద్దగా డిఫరెన్స్ లేదు. ఇమాన్యుయల్ విన్నర్ అవబోతున్నాడా ముందు వీక్స్ లో కనుక వస్తే ఓటింగ్ లోకి అనిపిస్తుంది. నిజంగా ఇమాన్యుయల్ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి, విన్నర్ అవ్వాలి అబ్బా అనిపిస్తుంది నాకైతే. సో ఎందుకో చెప్తాను. ఇంకొకటి, దివ్య వెళ్ళిపోదా, ఎందుకంటే వాళ్ళ మదర్ వచ్చి చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. వాళ్ళ మదరు చాలా బాగా మాట్లాడారు. అలాగే భరణి గారితో ఉన్న బంధం గురించి ఒక ఫేక్ స్టోరీ అల్లారా అంటే అది కూడా క్లారిటీగా మాట్లాడుకుందాము. వెళ్ళదేమో అనిపిస్తుంది. మరి డేంజర్ జోన్ లో ఎవరున్నారు, డీమాన్ కూడా ఓటింగ్ అయితే తగ్గింది. వాళ్ళ మదర్ వల్ల కొంచెం ఓటింగ్ పెరగనుందా అనేది కూడా చూద్దాం. ఫస్ట్ నుంచి ఓటింగ్ ఎలా అయితే మాట్లాడుకుందాం అబ్బా. కళ్యాణ్ అయితే ఇప్పటికి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు, కానీ ఇమాన్యుయల్ కి మిస్డ్ కాల్స్ బాగా వెళ్తున్నాయంట. అఫీషియల్ ఓటింగ్ లో ఫుల్ మిస్డ్ కాల్స్ అంట. రూరల్ ఏరియా నుంచి మిస్డ్ కాల్స్ కొడుతూనే ఉన్నారంట. టాప్ లో ఉన్నాడంట టాక్. కానీ బయట అన్అఫీషియల్ ఫోర్స్ లో మాత్రం కళ్యాణ్ పడాలనే ఉన్నాడు. కళ్యాణ్ పడాల ఏంటంటే అలా నిజంగా తనుజను లవ్ చేస్తున్నాడు అబ్బా కళ్యాణ్. అది అనిపించింది నాకు నిన్న. మనకు ఆఫ్టర్ ఎపిసోడ్ ఒక డిస్కషన్ జరుగుతుంది అక్కడ మనకి. నేను ఆల్రెడీ ఎపిసోడ్ రివ్యూలో చెప్పాను, చూడండి వాళ్ళు ఎపిసోడ్ రివ్యూ చూడండి. అక్కడైతే చాలా బాధపడతాడు. ఇక్కడ తనుజ క్లారిటీగా చెప్పేసింది, ఆఫ్టర్ 5 weeks నీ దారి నీది, నా దారి నాది, సో ఇంకా నువ్వు ఏమి పెట్టుకోకు అన్నట్టుగానే చెప్పింది. కానీ కళ్యాణ్ చాలా ఏడుస్తాడు, బాధపడతాడు. కళ్యాణ్ వాళ్ళ మదర్ కి గిఫ్ట్ ఇచ్చడం ఎందుకు ఇచ్చిందబ్బా మరి? ఇప్పుడు సపోర్టివ్ గా ఉన్నా ఏదున్నా కూడా ఒక అబ్బాయికి, ఒక నిబ్బీలకి, ఒక టీనేజ్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మా మదర్ కి గిఫ్ట్ ఇచ్చింది తనుజకి నేనంటే ఇష్టమేమో అన్న ఫీలింగ్ వస్తుందా రాదా? ఫస్టే కట్ చేయాల్సిందబ్బా. తనుజ ఫస్ట్ కట్ చేసింది, కానీ మధ్యలో గేమ్ కోసం యూజ్ చేసుకుంది. సో అలా యూజ్ చేసుకోకుండా ఫస్ట్ నుంచే వద్దు అంటే వద్దు, నువ్వు దూరంగా ఉండు. నీకు ఆమెకు తెలుసు, ఒక అమ్మాయికి తెలియదు ఒక అబ్బాయి లవ్ చేసేది. ఆ చూపులు అవన్నీ అర్థమయ్యాయి. అయినా కూడా అలా ఉండింది. వద్దు కళ్యాణ్, మంచి ఫ్రెండ్స్గా ఉందాం. చేతులే అని ఎందుకు ఎప్పించుకున్నప్పుడు నువ్వు అనవసరం కదా. నువ్వు గేమర్వి, మాకు అర్థమవుతుంది నువ్వు గేమర్వి అని. కానీ కళ్యాణ్ ఇక్కడ బకరా అవుతాడా? ఇప్పటి నుంచైనా ఆఫ్టర్ 5 weeks నీది నాది అన్నప్పుడైనా అర్థం చేసుకొని ఈ 4 వారాలన్నా గేమ్ మీద దృష్టి పెడితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. చూద్దాం మరి ఎక్కడికి వెళ్తుంది అనేది. సో అలాగే ఇమాన్యుయల్కి మస్తు ఓటింగ్ జరుగుతుందబ్బా. సూపర్ ఓటింగ్. నిన్న సంజన గారికి కూడా ఈజీగా ఒక 15-20 minutes ఇచ్చాడు. మంచిగా అనిపించింది. ఇంకెవ్వరికి అడగకమమ్మ, అందరికీ తక్కువ టైం ఉంది, వదిలేమమ్మ. సూపర్ కామెడీ, సూపర్. అసలు మంచిగా అలా వెళ్తున్నాడు సాఫ్ట్గా, అందరినీ దిద్దుకుంటుంది. కళ్యాణ్ ఏడుస్తుంటే కూడా ఓదర్చాడు. వెరీ గుడ్ అనిపించింది. మంచి ఫ్రెండ్స్ అయ్యారు కళ్యాణ్ ఇమాన్యుయల్ కూడా. సో ఈ 5 కోట్ల జనాలు చూస్తారు మీ మమ్మీని, ఎక్కడికి వచ్చింది మీ మమ్మీ అంటే నువ్వు ఎంత గ్రేటో ఆలోచించు అని ఓదర్స్తాడు. సూపర్ అబ్బా. ఇమాన్యుయల్కు ప్రతి టాస్క్లో విన్నింగ్ అబ్బా. ప్రతి టాస్క్లో అసలు ఇంత టాస్క్లు ఆడతారా ఒక కమేడియన్ అన్నట్టుగా చేశాడు ప్రతి టాస్క్. మొన్న ఫ్యామిలీ వీక్ టాస్క్ కూడా సూపర్గా ఆడారు. ఈయనకు దక్కాల్సిందే. ఇక నుంచి అయినా ప్రతిసారి ఓటింగ్లోకి వస్తే ఖచ్చితంగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై చెప్తున్నాను కదా. అంత రేంజ్లో పడుతుంది ఓటింగ్. అదన్నమాట మ్యాటర్. నెక్స్ట్ భరణి గారు టాప్లో దూసుకెళ్ళిపోతున్నారు. సో నిన్న భరణి గారికి స్టోరీ, దివ్య వాళ్ళ మదర్ చెప్పిన స్టోరీ కొంతవరకు నిజమే అబ్బా. అంటే వాళ్ళ దివ్య కథ చెప్పి పంపించిందో లేదో ఒక డౌట్, కానీ చెప్పుంటది మా అన్నయ్యలకు కనిపిస్తుండే, ఎందుకో మా అన్నయ్యలకు కనిపిస్తుండే, నువ్వైతే కొంచెం ముందు అని చెప్పింది. కానీ ఒక ఇష్యూ బయటకు వచ్చింది, మాధురి గారితో దివ్యని అలా ఉండకు అని చెప్పి పంపారని టాకు. కానీ ఇక్కడ ఏంటంటే అది బయటకు వేరేలాగా వెళ్తుంది. వాళ్ళు కొన్ని మీమ్స్ అంతా ఒకలాగా చేసి వెళ్తున్నారు. ఏదో వీళ్ళు అన్న చెల్లెలు కాదు, ఏదో హక్ చేసుకున్నప్పుడు ఒక రకమైన రీల్స్ క్రియేట్ చేశారు. ఆడుగా ఉంది, నాకు చెప్పాలన్న కూడా అనిపించట్లేదు. అలా వెళ్ళింది అనమాట అది. సో అట్లా వెళ్ళడం వల్ల వాళ్ళ అమ్మకి నచ్చక దూరంగా ఉండని మేబీ చెప్పి పంపించవచ్చు. అది నిజమే అయి ఉండొచ్చు. ఇంకొకటి, రీతు వాళ్ళ మదర్ కూడా చెప్పి పంపించింది మాధురి గారికి అన్నట్టుగా టాకు. కానీ ఇక్కడ ఏంటంటే ఆమె దివ్య పైన పడ్డ ఆ నింద తుడిచేయడానికి వచ్చినట్టుగా అయితే చెప్పారు. నిజంగానే చెప్పుంటది మా అన్నలకు కనిపిస్తుండు అని. బట్ ఏంటంటే కొంచెం అది
మరి ఇక ఓవర్గా అయిపోతుంది అని చెప్పేసి కూడా నాకు అట్లా అనిపించింది. కాబట్టి మా పాపకు చెప్పాను నేను, ఆమె అట్లా బిహేవ్ చేసిందని చాలా నీట్గా చెప్పారు. కానీ ఇక్కడ ఒక ఫేక్ స్టోరీ అల్లే అంత ఇది ఆమెకు లేదు అనిపించింది. కానీ కొంచెం హుషారే ఉన్నారు, టైంకి తగ్గట్టుగా మార్చుకుంటున్నారు అనిపించింది నాకైతే. సో అదైతే అంత ఏం కాదబ్బా. ఇక నెక్స్ట్ డీమాన్కి అయితే మొన్న నామినేషన్స్ తుస్ అయిపోయింది. కానీ నిన్న వాళ్ళ మదర్ చాలా అమాయకురాలబ్బా, అసలు ఏమీ తెలియదు, చింటూ అని వచ్చింది. నువ్వు చింటూ అంటే ఇక్కడ అంతా చింటూ అని స్టార్ట్ చేస్తాను నన్ను, ఇంకా ఏమెందుకు మమ్మీ ఆ పేరు అన్నావు అని అంటే భలే అమాయకురాలబ్బా వాళ్ళమ్మ నిజంగా. అసలు ఏం హింట్స్ కూడా ఏం చెప్పలేదు, బాగా ఆడుతున్నావు, ఆ మోకాల మీద ఉన్నప్పుడు బాధపడ్డానని చెప్పారు. ఇంకా తర్వాత రీతుకు కూడా పెట్టమ్మా, రీతు చాలా మంచిది అన్నట్టుగా ఆమెకు కూడా లడ్డు పెట్టమంటాడు. సూపర్ అనిపించింది వీళ్ళది, క్యూట్. తర్వాత సంజన గారు పాపం అబ్బా, ఆమె బిగ్ బాస్ బలంటే బలి చేస్తున్నాడు. అప్పుడు ఇంట్లోకి రావడానికి అందరిని సాక్రిఫైస్, ఇప్పుడు కూడా టైం సాక్రిఫైస్. ఇప్పుడు టైం పాపం కళ్యాణ్ పడాల 5 minutes ఇచ్చిన 1 minute చూసుకున్నాను. సంజన 2 కూడా అబ్బా, అస్సలు చాలా ఆమె బాధపడుతుంది. భరణి గారు అప్పుడే నాకు సాక్రిఫైస్ అన్నారు, ఇప్పుడు నేను ఎలా అడగాలని కూడా అంటది. అప్పటికి ఈమెయిల్ చెప్పి మమ్మ నేను ఇచ్చింది సరిపోతుంది నీకు 15 నిమిషాలు, వేరే వాళ్ళు అడక్కు, వేరే వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది అంటది. కళ్యాణ్కి 1 నిమిషమే తీసుకుంటుంది. డీమాని కూడా అంటనే ఉంటారు, అరే డీమా అరే కళ్యాణ్ మమ్మీ వాళ్ళకు ఉండాలని ఉంటుంది కదా, నీకు ఇచ్చాలని ఉంటుంది. కానీ ఇక్కడ కళ్యాణ్ని చాలా బ్యాడ్ చేసినబ్బా. కళ్యాణ్కి నేను ఉండగలనన్న ఒక ఫీలింగ్ తప్ప నేనేదో సాక్రిఫైస్ చేశానని చెప్పుకోవట్లేదు ఎక్కడ, నేనేదో చేయాలని అనుకోవట్లేదు. ఆయనకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి నేను ఉండగలను, నేను ఉంటాను సో అన్న వేలో ఇస్తున్నాడు తప్ప అందరేమో కావాలనే చేస్తున్నాడు, కావాలనే సాక్రిఫైస్ అంటున్నాడు. ఫ్యామిలీ మీద విలువ లేదు, ఫ్యామిలీ మీద గౌరవం లేదు, ఫ్యామిలీ మీద రెస్పెక్ట్ లేదు, ఏందేందో మాట్లాడుతున్నారు అబ్బా. అట్లా చేసే మనిషి అయితే ఎక్కడనో ఉండేటోడు ఈ పాటకలా హిట్స్తోని. ఒక్కటి కూడా అసలు ఎక్కడ కూడా అట్లా బిహేవ్ చెయ్యడు. ఎమోషనల్ పర్సన్ ఆయన, అర్థమైతలేదు. చిన్నప్పటి నుంచి నేను పేరెంట్స్కు దూరంగానే ఉన్నాను, నేను ఇప్పుడు కూడా ఉండగలను. మీరు ఉండలేరు కాబట్టి తీసుకోండి. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించట్లేదు. అరే ఇచ్చినంత మాత్రాన రాకుండా ఉంటారా అని కూడా ఆలోచిస్తున్నాడు. బిగ్ బాస్ గురించి ఐడియా ఉంటుంది, కొంచెం సేపు అయినా వచ్చి కనబడితే చాలు అన్నట్టుగా ఫీల్ అవుతున్నాడు తప్ప ఏదో త్యాగం చేసి ఏదో రెస్పెక్ట్ లేని అంత మైండ్ గేమ్ ఆలోచించే పర్సన్ అయితే కాదబ్బా. అంత మైండ్ గేమ్ ఆలోచించే పర్సన్ అయితే ఇప్పటికి ఎక్కడో ఉండేటోడు కళ్యాణ్, ఇక్కడ కాదు ఎక్కడో ఉండేటోడు. ఆ హింట్స్ తోని శ్రీజ చెప్పకపోయిందా, నువ్వు టాప్లో ఉన్నవరా, కప్పు కొట్టు నీకు దగ్గరలో ఉన్నవరా, ఇట్లా కాదురా ఇట్లా ఆడని చెప్పకపోయిందా? ఎందుకు మీరు అర్థం చేసుకుంటలేరు? సో కళ్యాణ్కి తెలుసు. తర్వాత దివ్య వెళ్ళిపోతుందేమా, లేకపోతే నో ఎలిమినేషన్ అయితే పెట్టరు, వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అప్పుడు నో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దివ్య వెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుంది. చూద్దాం ఈరోజు ఓటింగ్ అనాలిసిస్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. అలాగే నా ఇన్స్టా లింక్ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్స్ షార్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.